శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. ఈ వీక్ వచ్చేసి ఈ ఐకానిక్ టవర్స్ తో పాటు అసెంబ్లీ ఇంకా హైకోర్టు కి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. మొత్తం 7 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ ఐకానిక్ టవర్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 దగ్గర ఒక టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు సగం వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో వచ్చేసి ఒక పెద్ద బ్లాక్ కి రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 75% వరకు రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి మిగతా వైపు అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే ఇంకో చిన్న బ్లాక్ కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా టవర్ 1 చుట్టూ ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. బీమ్స్ వచ్చేసి ఈ కోర్ వాల్ కి కనెక్ట్ చేస్తున్నారు. ఇంకా కోర్ వాల్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే ఏంటంటే టవర్ 2 దగ్గర నాన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 చుట్టూ వచ్చేసి కోర్ వాల్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. కోర్ వాల్ కూడా ఒక 6 మీటర్ల వరకు హైట్ లేచి సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి ఉంచారు. త్వరలో దానికి చుట్టూ అంటే కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఇంకా టవర్ 3 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం వరకు కోర్ వాల్ పైకి లేచి ఉంది. ఇప్పుడు ఒక లెవెల్ వరకు అయితే వచ్చేసింది. ఇంకా ఏంటంటే ఇంకో లెవెల్ కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా ఒక వైపు అయితే కంప్లీట్ అయింది. ఇంకా మిగతా చోట్ల ఏంటంటే బీమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే 2 నోడ్లు ఫిక్స్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఒక నోడ్ అయితే ఫిక్స్ చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 5 దగ్గర చూస్తే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. టవర్ 5 దగ్గర ఇప్పుడే ఇంకో లెవెల్ కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఒక 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ ఇంకా మీరు ఈ కోర్ వాల్ కూడా చూడొచ్చు. కోర్ వాల్ ఏంటంటే సగం వరకు పైకి లెగ్స్ ఉంది. మిగతా వైపు అయితే సెటరింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ బీమ్స్ కూడా ఏంటంటే కోర్ వాల్ కి కనెక్ట్ చేసి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. మెయిన్ టవర్ ఏరియాలో పలు వర్క్స్ జరుగుతున్నాయి. నాన్ టవర్ ఏరియాలో కూడా చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అసెంబ్లీ దగ్గర ఏంటంటే పైలింగ్స్ కంప్లీట్ చేసుకొని ఫౌండేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా హైకోర్టు దగ్గర వచ్చేసి 16వ నెంబర్ 4 కి సంబంధించిన రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 7 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన కంప్లీట్ గా ఈ వర్క్ అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు పూర్తయినాయి, ప్రెసెంట్ ఈ 7 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ టవర్ 1 దగ్గర వర్క్ స్టేటస్ ఎలా ఉందో. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు బీమ్స్ కోర్ వాల్ కి ఇంకా కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే బీమ్స్ అన్ని కోర్ వాల్ కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక లెవెల్ వరకు మొత్తం అంతా మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే సెకండ్ లెవెల్ కి అయితే వెళ్తున్నారు. ఈ సెకండ్ లెవెల్ కి సంబంధించిన కోర్ వాల్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మేవా స్లిప్ ఫోమ్ టెక్నాలజీకి సంబంధించి ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఈ టవర్ చుట్టూ సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్ అని అయితే మెన్షన్ చేసుకున్నారు. అలాగే టవర్ 2 దగ్గర రిటైనింగ్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ కార్నర్ వైపు మీరు చూడొచ్చు. రియన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. మాక్సిమం రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే 2 నోడ్లు ఫిక్స్ చేయడానికి అయితే రెడీ చేసుకున్నారు. ఒక నోడ్ అయితే ఇప్పుడిప్పుడే ఫిక్స్ చేస్తున్నారు. ఈ టవర్ 4 చుట్టూ ఏంటంటే ఈ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక నోడ్ ఫిక్స్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే ఒక లెవెల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్ కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఒక 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే ఒక లెవెల్ కి సంబంధించి ఏంటంటే మొత్తం బీమ్స్ అయితే ఫిక్స్ చేసేసి దానిపైన షట్టరింగ్ అయితే వేస్తున్నారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 3కి సెకండ్ లెవెల్ కి సంబంధించిన కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు టవర్ 5 దగ్గర సెకండ్ లెవెల్ కి సంబంధించిన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 5 ఐకానిక్ టవర్స్ మొత్తం ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో అయితే నిర్మిస్తున్నారు.
మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ టవర్ 1, టవర్ 2 చుట్టూ నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే మాక్సిమం గ్రౌండ్ లెవెల్‌లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి, ఇప్పుడిప్పుడే బీమ్స్ వేసి ఈ పిల్లర్స్ పైకి లేపుతున్నారు. అలాగే ఒక బ్లాక్‌కి సంబంధించి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర దాదాపు 5 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తున్నాయి. ఈ 5 ఎమ్యూనిటీ బ్లాక్స్‌లో టవర్ 1 సరౌండింగ్స్‌లోనే 4 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తున్నాయి. ఈ 4 బ్లాకుల్లో 3 బ్లాకులకి సంబంధించి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో బ్లాక్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపు 75% వరకు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ కార్నర్‌లో ఒక బ్లాక్ వైపు అయితే చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుండి నాన్ టవర్ ఏరియాస్ మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక చిన్న బ్లాక్‌కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఈ టవర్ 1 చుట్టూ చూడండి. మేవా స్లిప్ ఫోమ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఏంటంటే హెచ్ఓడి టవర్ 1 అని చెప్పి మొత్తం సైడ్ అంతా మెన్షన్ చేసుకున్నారు. ఇంకా ఈ కోర్ వాల్‌కి బీమ్స్ ఫిక్స్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ టవర్ 1 చుట్టూ వచ్చేసి ఒక లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కోర్ వాల్‌కొచ్చేసి సెకండ్ లెవెల్ దాటుకొనైతే వెళ్తుంది. ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసి మేవా స్లిప్ ఫోమ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. మధ్యలో వచ్చేసి ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ స్లిప్ ఫోమ్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఒక్కొక్క లెవెల్ పైకి లేపుకుంటూ అయితే వెళ్తారు. ఈ టవర్ 1 చుట్టూ చూడండి. ప్రెజెంట్ సైడ్ మొత్తం షట్టరింగ్ వేసుంచారు. ఈ షట్టరింగ్ వేసిన చోటే కాంక్రీటింగ్ వేస్తారు. కాంక్రీటింగ్ వేసిన తర్వాత ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా టవర్ పైకి లెగిసిద్ది. దాని తర్వాత మళ్ళీ రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి, షట్టరింగ్ వేసి, మళ్ళీ దాంట్లో కాంక్రీటింగ్‌తో ఫిల్ చేస్తారు. అలా మేవా స్లిప్ ఫోమ్ టెక్నాలజీతో టవర్‌కి సంబంధించిన ఈ కోర్ వాల్ అంతా పైకి లెగుస్తూ ఉంటుంది. అంటే ఆటో క్లైంబింగ్ సిస్టమ్, మేవా స్లిప్ ఫోమ్ టెక్నాలజీ 2 యూజ్ చేసి ఈ కోర్ వాల్ అంతా పైకి లెగిసిద్ది. దాన్ని సపోర్ట్‌గా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇంకా టవర్ 2 చుట్టూ చూడండి ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ 2 సరౌండింగ్స్‌లో రిటైనింగ్ వాల్ వైపు పనులు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడిప్పుడు ఏంటంటే బీమ్స్ ఫిక్స్ చేసుకుంటూ కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేస్తున్నారు. ఈ టవర్ 2 కూడా మేవా స్లిప్ ఫోమ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఇటువైపు మొత్తం ఈ బీమ్స్ ఫిక్స్ చేశారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 2 కార్నర్స్ వైపు బీమ్స్ ఫిక్స్ చేసున్నాయి. ఇప్పుడు కార్నర్స్ కాకుండా ఒక సగం వరకు బీమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే ఇటువైపు కార్నర్‌లో చూడండి రిటైనింగ్ వాల్‌కి సంబంధించి కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఈ మేవా స్లిప్ ఫోమ్ టెక్నాలజీ వచ్చేసి నేను సేకరించిన డేటా ప్రకారం బుర్జ్ ఖలీఫాకైతే యూజ్ చేశారు. ఆ బుర్జ్ ఖలీఫా వచ్చేసి దాదాపు 869 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 154 ఫ్లోర్‌లతో అయితే నిర్మించారు. అదే టెక్నాలజీ ఇక్కడ టవర్ 1, టవర్ 2కైతే ఉపయోగిస్తున్నారు. ఇంకా టవర్ 3 విషయానికొస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే సగం వరకు కోర్ వాల్ అంతా పైకి లెగిసుంది. ఇప్పుడు మిగతా సగం కూడా కోర్ వాల్ అంతా పైకి లెగిసింది. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ చేస్తూ ఒక లెవెల్ అప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకా లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ సెకండ్ లెవెల్‌కి సంబంధించి 2 డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసి ఉన్నారు కదా! ప్రెజెంట్ ఆ 2 డయాగ్రిడ్ కాలమ్సే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇంకా బీమ్స్ అయితే కోర్ వాల్‌కి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నాన్ టవర్ ఏరియా వైపు ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రైట్ సైడ్ వైపు కార్నర్ వైపు మీరు చూడొచ్చు. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క టవర్ వచ్చేసి దాదాపు 5-6 ఫ్లోర్‌ల వరకు కోర్ వాల్ అంతా పైకి లెగిసైతే ఉంది. ఇంకా టవర్ 4 విషయానికొస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక లెవెల్‌కి సంబంధించిన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడు ఏంటంటే నోడ్ ఫిక్స్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు. 2 నోడ్‌లైతే వచ్చినియి. దాంట్లో ఒక నోడ్ ఇప్పుడైతే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా కోర్ వాల్ విషయానికొస్తే ఏంటంటే సగం వరకు కోర్ వాల్ అంతా పైకి లెగిసి ఉంది. సైడ్ మొత్తం షట్టరింగ్ వేశారు.
ఇక్కడ నిర్మిస్తున్న ఒక్కొక్క ఐకానిక్ టవర్ వచ్చేసి దాదాపు 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పుతో అయితే ఉంటుంది. దీని ఫౌండేషన్ కూడా 4 మీటర్ల డెప్త్ వరకైతే వేశారు. ఒక్కొక్క టవర్‌కి దాదాపు 10,816 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్‌తో వీటి ఫౌండేషన్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఒక్కొక్క టవర్‌కొచ్చేసి రీఎన్ఫోర్స్‌మెంట్ కోసం దాదాపు 1,250 మెట్రిక్ టన్స్ స్టీల్‌నైతే ఉపయోగించారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ టవర్ 4కి అపోజిట్‌లో నాన్ టవర్ ఏరియాలో కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 5 విషయానికొస్తే చాలా అంటే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ వీక్ టవర్ 3 దగ్గర సెకండ్ లెవెల్‌కి సంబంధించిన కాలమ్స్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు టవర్ 5 దగ్గర సెకండ్ లెవెల్‌కి సంబంధించిన 2 ఈ కాలమ్స్‌నైతే ఫిక్స్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి నాన్ టవర్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ నాన్ టవర్ ఏరియాలో మొత్తం కాంక్రీటింగ్‌తో మొత్తం ఎంప్టీ బ్లాక్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే చేశారు. ఇప్పుడిప్పుడే ఏంటంటే ఇటువైపు కూడా ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి ఎన్12 రోడ్డు వైపయితే దాదాపు మొత్తం వాల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు కూడా ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ టవర్ 5 వైపు చూడండి. ఇటువైపు వచ్చేసి 2 డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే పైన నెక్స్ట్ లెవెల్‌కైతే ఫిక్స్ చేశారు. ఇంకా ఈ బీమ్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటూ కోర్ వాల్‌కి కనెక్ట్ చేసి దానిపైన డక్ షీట్‌లయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ డక్ షీట్ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు. ఇంకో 2 డయాగ్రిడ్ కాలమ్స్ కూడా రెడీగా అయితే ఉన్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 5 అతి ఎత్తైన టవర్ అన్నమాట. ఇది బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో 4 వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అంటారు. ఐదోదొచ్చేసి జీఏడీ టవరు. ఈ ఏరియా మొత్తం గవర్నమెంట్ సిటీ ఏరియా అన్నమాట. ఈ గవర్నమెంట్ సిటీలోనే ఐకానిక్ టవర్స్ ఉంటాయి. ఇంకా అసెంబ్లీ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. మెయిన్ బిల్డింగ్‌కి సంబంధించిన స్ట్రక్చర్ వచ్చేసి 25 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. దీని గ్రౌండ్ లెవెల్ అంతా ఏంటంటే 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఇదొక ఐకానిక్ స్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన స్ట్రక్చర్ వచ్చేసి బేస్‌మెంట్ G+3 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీని యొక్క హైట్ వచ్చేసి దాదాపు 250 మీటర్ల వరకైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఇటువైపంతా పైలింగ్ కంప్లీట్ అయిపోయి, ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయి, ఇప్పుడేంటంటే బీమ్స్ వేస్తున్నారు. అలాగే ఇంకో కార్నర్ వైపు కూడా ఈ పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడొక టవర్ క్రేన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 4 కార్నర్స్‌లో ఈ పైలింగ్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి ఇన్వర్టెడ్ లిల్లీ పువ్వు ఆకారంలో అయితే ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇదే హైలైట్‌గా అయితే ఉంటుంది. ఇటువైపు చూడండి మొత్తం ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఇటు కార్నర్‌లో మొత్తం పైలింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇంక పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఏంటంటే, ఆ పైలింగ్స్ మొత్తాన్ని కట్ చేసి, దాన్ని మొత్తం రాడ్ బెండింగ్ చేసుకొని, రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి, ఫౌండేషన్స్ అన్నీ వేస్తున్నారు. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. 4 కార్నర్స్ వైపు పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో, ఇప్పుడు ఫౌండేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు.
అలాగే ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ అప్డేట్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ హైకోర్ట్ మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇదొచ్చేసి బేస్‌మెంట్ G+7 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులో మొత్తం 16 పోర్లుంటాయి. ఈ 16 పోర్లకు సంబంధించి ఒక లెవెల్ మొత్తం ఏంటంటే ఈ రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో 16 నంబర్ పోర్ ఇప్పుడిప్పుడే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒక లెవెల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో లెవెల్‌కి ఈ రాఫ్ట్ అయితే వేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ఐకానిక్ హైకోర్ట్ సరౌండింగ్స్ మొత్తం మీరు చూడొచ్చు. సైడ్ మొత్తం శాండ్ ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. ఈ ఐకానిక్ హైకోర్ట్ వచ్చేసి బౌద్ధ స్తూపాకారంలో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ హైకోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో 52 కోర్ట్ హాల్స్ ఉంటాయి. ఈ కోర్ట్ హాల్స్‌తో పాటు జడ్జెస్ ఛాంబర్స్, ఇంకా పార్కింగ్ ఏరియాస్ ఇయన్నీ ఉంటాయి. ఇప్పుడిప్పుడే ఏంటంటే ఇక్కడ మొత్తం కాలమ్స్ ఏసి ఒక లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. ఇంకా 16 నంబర్ పోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ప్రతి వీక్ మన ఛానెల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.